ఎవరి కోసం ఈ బెనిఫిట్? ఇదేమి చోద్యమో కానీ ఇరుగు పొరుగున లేని టికెట్ రేట్లు మనకు మాత్రమే ఉంటాయి. ఇక్కడ ప్రభుత్వాలు సినిమా రంగానికి చాలా సేవ చేయటం అంటే టికెట్ దోపిడీని ప్రోత్సహించడంగా భావిస్తున్నాయి. ఏదైనా పెద్ద స్టార్ నటించిన సినిమాకి 1000 రూపాయల టికెట్ ధర నిర్ణయించడమే ఈ విపత్తునకు కారణం. టికెట్ ధరల్ని అదుపులో ఉంచడం ద్వారా థియేటర్లకు వచ్చే ట్రాఫిక్ ని పెంచాలనే నిపుణుల ఆలోచనను కూడా ఇక్కడ ఎవరూ పట్టించుకోరు. బెనిఫిట్ షోల పేరుతో టికెట్ పై వేలకు వేలు గుంజుకోవడం, సాధారణ టికెట్ ధర అంటూ కనీసం 400 రూపాయలైన టికెట్ పై దండుకోవడం మన తెలుగు రాష్ట్రాల్లో రెగ్యులర్ గా చూసే ప్రక్రియ. నలుగురు సభ్యులున్న ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం టికెట్లు, స్నాక్స్ కలుపుకుని కనీసం 3000 ఖర్చు చేసే దుస్థితి. అందువల్ల సామాన్యులు వినోదం కోసం కేటాయించే బడ్జెట్ జీరో అయిపోయింది. ప్రతి కుటుంబం పెరిగిన అధిక జీవన వ్యయం, ఈతి బాధల కోసమే చాలా ఖర్చు చేయాల్సి వస్తోంది. కానీ ఈ పరిస్థితి తెలిసిన సినీ పరిశ్రమ పెద్దలకు పట్టదు. సిపిఐ నారాయణ లేదా ఇంకెవరైనా నేతలు, కమ్యూనిస్టులు పరిశ్రమ మారాలి అని సూచించారు. అయితే సామాన్యుడి కోణంలో ఇండస్ట్రీ పెద్దలు ఆలోచించడం లేదు కనుకే మెజారిటీ ప్రజలు థియేటర్లకు రావడం లేదు. తక్కువ ఖర్చుతో ఆదుకునే ఓటీటీలనే మార్గంగా ఎంచుకుంటున్నారు. అధిక టికెట్ ధరల్ని చెల్లించలేక థియేటర్లకు వచ్చే వారి సంఖ్య కేవలం 10% లోపు మాత్రమే ఉంటుంది. కానీ ఇది మారాలి అని చెబుతూనే తిరిగి అవే తప్పిదాలను ఇండస్ట్రీ ప్రజలే చేస్తున్నారు. తమిళనాడులో సినిమా చూడాలంటే 150 నుంచి 200 రూపాయల మధ్యలోనే టికెట్ ధర అందుబాటులో ఉంది. అక్కడ ప్రభుత్వాలే టికెట్ ధరలు అదుపు తప్పకుండా ప్రజల్ని కాపాడుతున్నాయి, థియేటర్లకు రప్పిస్తున్నాయి. సంక్రాంతి బరిలో విడుదలకు సిద్ధమవుతున్న దళపతి, జననాయకన్ టికెట్ ధరలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. అటు కర్ణాటక, కేరళలోనూ టికెట్ ధరల విషయంలో ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేటప్పటికి స్ట్రైట్ సినిమాలకే కాదు, అనువాద సినిమాల టికెట్ ధరల్ని కూడా పెంచుకునే వెసులుబాటు ఉంది. విజయ్ జననాయకన్ ప్రస్తుతం సెన్సార్ పరమైన చిక్కుల్ని ఎదుర్కొంటోంది. కానీ ఈ చిత్రానికి పరిమిత ధరలతో అయితేనే రిలీజ్ చేసుకోవడం పాసిబుల్ అని ప్రభుత్వమే కండిషన్ పెడుతోంది. కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ ధరలపై సామాన్యులకు ఊరటనిచ్చేలా కీలక నియమాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్లలో టికెట్ ధరలు ఆకాశాన్ని తాకకుండా ఉండేందుకు ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించింది. కర్ణాటకలో మల్టీప్లెక్స్లతో సహా అన్ని థియేటర్లలో సినిమా టికెట్ గరిష్ట ధర 200 రూపాయలకు మించకూడదని ప్రభుత్వం గతంలోనే జీవో జారీ చేసింది. గోల్డ్ క్లాస్ సీట్లు, ఐమాక్స్ స్క్రీన్లకు ఈ నియమం వర్తించదు. వీటి ధరలు థియేటర్ యాజమాన్యం నిర్ణయించుకోవచ్చు. బుక్ మై షో లేదా పేటీఎం వంటి ప్లాట్ఫామ్లలో టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు ఇంటర్నెట్ హ్యాండింగ్ల ఫీజులపై కూడా నియంత్రణ ఉండాలని కర్ణాటక ప్రభుత్వం సూచిస్తోంది. థియేటర్లలో ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్ ధరలపైన కర్ణాటకలో కొన్ని ఆంక్షలున్నాయి. పాప్కార్న్, వాటర్ బాటిల్స్, తిరుబండ్రాల ధరలు ఎంఆర్పీ కంటే మించకూడదు. కన్నడలో టాక్సిక్ లాంటి భారీ బడ్జెట్ సినిమాకైనా, జననాయకన్ సినిమాకైనా ఈ నియమాలన్నీ వర్తిస్తాయి. కానీ ఇవే నియమాలు ఎప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో వర్తించవు. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలే ప్రజల్ని థియేటర్లకు రప్పించేందుకు సహకరిస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎప్పటికీ దీన్ని పట్టించుకోని పరిస్థితి ఉందనే ఆవేదన వ్యక్తమవుతోంది. జనం థియేటర్లకు రాకుండా ఓటీటీలు బుల్లితెరను ఆదరించడానికి కారణం ఏంటో ఇప్పటికైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. లేదంటే థియేటర్లు కళ్యాణ మండపాలుగా మారటానికి మరో అవకాశాలు సినీ పెద్దలే కల్పించినట్టు అవుతుంది.